దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాక్యపు వెలుగు సహోదరునిచే దేవుడు మీ వ్యక్తిగత సంఘ అభివృద్ధి కొరకు సిద్ధపరిచిన క్రిస్మస్ ధ్యానములు బెత్లెహేం అనే పుస్తకములు సంఘ కాపరులందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ పుస్తకంలో డిసెంబర్ 1 నుండి 25 వరకు ప్రతిరోజు మీ సంఘంలో యేసుక్రీస్తు పుట్టుకను గుర్చిన 25 శ్రేష్టమైన ధ్యానాంశాలు ఉన్నవి. దేశ విదేశాలలో క్రైస్తవ సంఘ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన ఈ పుస్తకములను పొందగోరువారు ఈ క్రింది చిరునామాకు మీ వివరములతో పోస్ట్ కార్డు వ్రాయండి. మా అడ్రస్ వాక్యపు వెలుగు, డోర్ నంబర్ 14-1000, 12th స్ట్రీట్, పాంచలీనగర్, రేణిగుంట 517520, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మీరందరూ బాగున్నారా? భయంకరమైన ఈ కరోనా లాక్డౌన్ దినాల్లోనే మనము శ్రేష్టమైన క్రిస్మస్ కాలంలోకి వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ అంశం ఏమిటంటే దర్శనము. ముందుగా మూలవాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడువు, మా కొండ, మా కోట, మా శైలమా, మా దుర్గమా, మా రక్షణ శృంగమా, మా ఆశ్రయ దుర్గమా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈరోజు ప్రత్యేకంగా దర్శనం అనే అంశం మేము ధ్యానిస్తూ ఉండగా, అయ్యా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, దాచుకొనగలిగిన హృదయం మాకు దయచేయండి. వీటన్నిటికి మించి నైనా ఈ వాక్యానికి వ్యతిరేకంగా సాతాను ప్రతి కుట్ర, కుతంత్రము, పన్నాగము యేసుక్రీస్తు అధికారం గల నామంలో లయము చేస్తూ ఆన్లైన్ వీక్షకులందరినీ మీ పాద సన్నిధిలో అప్పచెప్తూ, నజరేయుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి లూకా తను రాసిన సువార్తలో మరి దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసిన అన్నమాట రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ మాట చాలా చక్కగా వ్రాయించాడు లూకా చేత. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆయన తన ప్రజలకు దర్శనం ఇవ్వకపోతే వారికి విమోచన లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనుషులందరూ దేవుని దర్శించడానికి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. మరి దేవుని దర్శించుకుంటే వారికి మేలు కలుగుతుందని వాళ్ళు భావిస్తారు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఆయన్ను దర్శించటం కాదు, కానీ ఆయనే సర్వమానవాల్ని రక్షించటం కోసం పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి దర్శన భాగ్యం కలుగజేశాడు. ఈ లోకంలో ఒక చిన్న పదవి ఉన్న ఒక వ్యక్తిని కలుసుకోవటానికి మనం ఎంతో నిరీక్షించాల్సి ఉంటుంది. వారి అపాయింట్మెంట్ తీసుకుని వారు చెప్పిన స్థలంలో, వారు చెప్పిన సమయంలో మనమే వెళ్ళి కలుసుకుంటూ ఉంటాం. అలాంటిది సృష్టికర్త అయినటువంటి నా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి
తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోకుండా ఆయన పాప పంకిలమైనటువంటి ఈ భూలోకానికి వచ్చి మనల్ని దర్శించినట్లు మనము గమనించాలి. ఈరోజు ఈ ధన్యతను మానవాళి అర్థం చేసుకోలేకపోతుంది. నేను వెతికి వెళ్ళే దేవుడు కాదు, నన్ను వెతికి వచ్చే దేవుడు. నేను నా భుజముల మీద కష్టపడి ఆయాసపడి మోసే దేవుడు కాదు, నన్ను ఆయన భుజాల మీద మోసే దేవుడు. నేను తినటానికి ఏదో పెడితే తినే దేవుడు కాదు, జీవితకాలమంతా నన్ను, నా కుటుంబీకులను, నాకు కలిగిన సమస్తాన్ని కాపాడుతూ పోషించే దేవుడు. అలాగే నేను మాట్లాడితే వినలేని దేవుడు కాదు, ఆయన మాట్లాడితే వినటానికి నాకు చెవులిచ్చిన దేవుడు. ఇది ప్రత్యేకమని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. దావీదు మహారాజు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు దర్శించకపోతే మనకు రక్షణ లేదని అర్థం. కాబట్టి మనం రక్షింపబడాలంటే దేవుడు మనల్ని దర్శించాలా. దేవుడు దర్శించకుండా మనకు రక్షణ లేదు. కీర్తన గ్రంథం 106:5 చూస్తే, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము అని దావీదు ఆయన కోరికను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుడు మరి దర్శించి దావీదు మహారాజును రక్షిస్తే దావీదు మహారాజు ఏం చేస్తాడంట, దేవుని స్వాస్థ్యమైన ప్రజలతో కూడుకొని ఆడతాడంట. ఇది దావీదు ఆశ. ఒంటరిగా దావీదు జీవితంలో చాలాసార్లు దేవుని స్తుతించినాడు, ఆరాధించినాడు. అంత మాత్రమే కాదు, దేవుడు రక్షిస్తే ఆయన ప్రజలతో చేరి మరి దేవుణ్ణి ఆరాధించాలన్నటువంటి ఆశ దావీదు కలిగి ఉన్నాడు. ఇలాంటి కలిసి ఆరాధించే అనుభవమే సంఘ జీవితం, లేదంటే ఆత్మీయ జీవితం. దీన్ని కమ్యూనియన్ కూడా అనొచ్చు. కమ్ యునైట్, దీన్ని కమ్యూనియన్ అని మనం చెప్పుకోవాలి. అలాగే మనం రక్షింపబడాలంటే దేవుడు దర్శనం ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు. ఏ దేవుడైతే దర్శనం ఇచ్చినాడో, ఏ దేవుడైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆయన్ను ఒప్పుకోవాలా. అపోస్తలుడైన పౌలు రోమాకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలా. ఈ రెండు చేస్తే ఆ రక్షణ ప్రణాళిక సంపూర్తి అయినట్టు అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మామూలుగా దేవుడు మనల్ని దర్శిస్తే మనము నోరు విప్పి పాపాలను ఒప్పుకోవటం మొదలు పెట్టాల. అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. అలాగే దేవుడు ఒక వ్యక్తిని దర్శించకుండా ఏ వ్యక్తికి తన పాపం తెలియదు. దేవుడు దర్శించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పాపాలేంటో తెలుస్తాయి. అలాగే ఒప్పుకోవటానికి మనసు కూడా వస్తుంది. దావీదు మహారాజు తను రాసిన కీర్తనల గ్రంథం 84:2 రాస్తూ ఉన్నాడు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని రాస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దావీదు మహారాజుకి దేవుణ్ణి దర్శించాలన్న ఆశ, మక్కువ, ప్రీతి, దీని చేత దావీదు మహారాజు మరి ఆ శరీరము ఆ హృదయము ఆనందంతో కేకలు వేస్తుందంట. ఈరోజు ఎలాంటి ఆశ, ఎలాంటి ఆసక్తి, ఎలాంటి ప్రీతి మనకుందని మనము చెక్ చేసుకోవాలి. అలాగే ఈనాడు అనేక మంది
మందిరాలకు వెళ్ళకపోవటం కారణం ఏంటంటే ఆ మందిరాల్లో దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతని అనుభవించకపోవటం. మరి చాలా వరకు మందిరాలు వ్యాపార కేంద్రాలుగా మారటం, దొంగల గుహగా మారటం, అలా అక్కడ దేవుని సన్నిధిని మరి ప్రజలు అనుభవించలేకపోవటం, ఈ కారణం చేత మందిరాలు పాడైపోయినాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాడైపోయిన మందిరాన్ని ఎజ్రా కట్టడానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలీల హృదయాలు, శరీరాలు కేకలు వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రాకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాల్లో చూస్తే, మునుపటి మందిరంను చూచిన యాజకులలోను, లేవీయులోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. చూసినారా, దేవుని మందిర పునాది వేస్తా ఉంటే ఇశ్రాయేలీలు కేకలు వేసినారంట, అర్చినారంట, కొంతమంది ఏడ్చినారంట. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో తెలియకుండా పోయిందంట. ఈ శబ్దం బహుదూరం వరకు వినపడిందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఏ మేరకు మిమ్మల్ని ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణలోకి మీరు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలా. ఆ కేకలు వేయటము, ఆరవటము అది అల్లరి కాదు. చాలా మంది అల్లరికి తప్పు అర్థం చెప్తూ ఉన్నారు. అల్లరి అంటే యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకో పరిశుద్ధాత్మగా కేకలు వేస్తే అది అల్లరవుతుంది, కానీ దేవుని పక్షంగా కేకలు వేస్తే అది అల్లరి ఎందుకు అవుతుంది? కాబట్టి జాగ్రత్త. మరి దేవుడు ఎవరిని దర్శిస్తాడు? యెషయాకు రాసిన గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించుచున్న వారిని నీవు దర్శించుచున్నావు. దేవుడు మనకి ఏ మార్గాలైతే ఏర్పాటు చేసినాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నీతిని అనుసరించుచున్న వారిని, దుఃఖంగా కాదు, బాధతో కాదు, లేదంటే మనసు కష్టంగా కాదు, మనఃపూర్వకంగా సంతోషంగా. అలాగే కీర్తన 32:6లో, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇంకో మాటలో చెప్పాలంటే భక్తి కలిగినటువంటి వారు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగున వారు ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు వారిని దర్శిస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకు దేవుడు మనల్ని దర్శించే సమయం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే, యోబుకు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా. ప్రతి పగలు. మరి మనము జాగ్రత్తగా గమనిస్తే సౌలును పగటిపూటే యెహోవా దేవుడు సంధించినాడు. మరి పేతురును కూడా పగటిపూటే సంధించినట్టు మనము చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలు 17:3లో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. కాబట్టి దేవుడు పగలైనా రాత్రైనా ఆయన అనుకున్నాడంటే ఎప్పుడైనా దర్శిస్తాడు. ఆయన దర్శించడానికి ప్రత్యేక సమయం అంటూ లేదు. కాకపోతే ఆయన దర్శించాలంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా, మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా, మనకు నిజంగా భయము భక్తి ఉందా, మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నామా, మనము దేవుని నీతిని అనుసరిస్తూ ఉన్నామా, ఇది మనము పరీక్షించుకోవాలి. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అక్కడ కలలో మాట్లాడి తిని అన్నటువంటి మాట యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే అహరోను మిర్యాము ఇద్దరు మరి దేవుని సన్నిధికి పిలువనంపబడినారో, ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు, నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఎవరితో? మోషేతో. మోషే ఎప్పుడైతే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడో అహరోనుకు మిర్యానికి బాగా కోపం వచ్చింది, పోట్లాడినారు.
నేను అనుకుంటాను కదా, మోషే చాలా అందగాడు, కూషు దేశపు స్త్రీ అంటే నీగ్రోని చేసుకునేసరికి బహుశా అక్కకి కొంత మనసు కష్టం వేసి ఉండొచ్చు, అందువల్ల ఆమె అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి యెహోవా దేవుడు ఇలాంటి తప్పును సరిచేయటం కోసము అహరోను మిరియాముని ఇద్దరిని ప్రత్యక్ష గుడారానికి పిలిచి యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కలలో మాట్లాడతాను, పగలు మాట్లాడతాడు, రాత్రి మాట్లాడతాడు, అవసరమైతే దేవుడు కలలో కూడా దర్శనం ఇచ్చి మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన్ని వెదకని వారికి, ఆయనకి విరోధంగా కార్యాలు చేసేవారికి ఆయన ప్రత్యక్షమవుతాడు, కనబడతాడు, మాట్లాడతాడు. యెషయా 65వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నా యుద్ధ విచారణ చెయ్యని వారిని నా దర్శనముకు రానిచ్చితిని అన్న మాట చెప్తూ ఉన్నాడు. నా యుద్ధ విచారణ చెయ్యని వారిని దేవుడు వారిని దృష్టించినాడు. దేవుడు వారిని మాట్లాడి వారిని మార్చుకొని ఆయన పరిచర్యలో వాడుకోవాలనుకున్నాడు. కాబట్టి వారికి దేవుడు తెలియకపోయినా దేవుడే తన్ను తాను వారికి బయలుపరుచుకుంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకా మనం చూస్తే ఆయనకి వ్యతిరేకంగా కార్యాలు చేసేవారిని, మరి పౌలుగా మార్క మునుపు సౌలుగా ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలపు సౌలు, పాత నిబంధన కాలపు సౌలు అయితే రాజు, క్రొత్త నిబంధన కాలపు సౌలు మరి ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర మరి శిష్యర్కం పొంది ధర్మశాస్త్ర గ్రంథాల్లో మంచి స్కాలర్గా ఉండి మరి తను సంఘాన్ని హింస పెడుతూ వచ్చినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక క్రొత్త బోధ చేస్తున్నాడు అనేసి ఆ కాలంలో రబ్బీస్ అంతా అందరినీ రెచ్చగొట్టేవాళ్ళు. కాబట్టి ఆ రెచ్చగొట్టబడిన గుంపులో ఉండేవాడు. మరి అధిపతుల నుంచి పత్రికలు తీసుకొని స్త్రీలను, పురుషులను, పిల్లల్ని అందరినీ హింసించటం మొదలుపెట్టినాడు ఈ సౌలు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు సౌలును సంధించినాడో సౌలు పౌలుగా మారిపోయినాడు. దేవునిని వ్యతిరేకించిన వ్యక్తిని, దేవునికి వ్యతిరేకంగా కార్యములు చేసిన వ్యక్తికి మరి యేసుక్రీస్తు దర్శనమిచ్చి రక్షించుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. బైబిల్ని చించివేసిన భక్సింగ్ గారిని యేసుక్రీస్తు మార్చుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో సేవ చేసే వాళ్ళు అనేక మంది ఇలాగున మరి యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు, తండ్రి అయిన యెహోవా దేవునికి, అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా కార్యములు చేసేవారు. అయితే దేవుడు వారిని సంధించి వారికి దర్శనం ఇచ్చి వారిని మార్చుకున్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మనల్ని ఎందుకు దర్శిస్తాడు ఇది మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, మొట్టమొదటిది ఆయన మనల్ని రక్షించటం కోసము ఆయన దర్శనమిస్తాడు. మనల్ని రక్షించటం కోసం మనం ఇదివరకే చదివిన కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కాబట్టి రక్షించటం కోసం దేవుడు దర్శనమిస్తాడు. రెండవది, ఆహారము ఇవ్వటం కోసం ఆయన జనులను దర్శిస్తాడు. ఋతుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోండ్రను ప్రయాణమైరి. ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను దర్శించినాడో, వాగ్దాన దేశంలో లేదంటే ఇశ్రాయేలు దేశంలో, అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారము దొరకటం స్టార్ట్ అయిందని నయోమి వినిందో, వెంటనే తన కోడలను తీసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ అంశము, మందిర ఉపకరణములను తెప్పించుటకై దర్శించటం. ఇర్మియాకు రాసిన గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలెను. మందిర ఉపకరణములను దర్శించి తెప్పించి. కాబట్టి యెహోవా దేవునికి ఆయన మందిర ఉపకరణాల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రీతి. ఎందుకంటే అవి ఆయన పరిచర్యలో వాడబడేటివి,
అవి పవిత్రమైనవి, అవి ప్రతిష్ఠితమైనవి, అవి పరిశుద్ధమైనవి కనుక వాటి పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అలాగే తన ప్రజలను తిరిగి రప్పించడానికి ఆయన దర్శిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మీయాకు రాసిన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. తిరిగి రప్పించటం కోసం యాకోబు ఇలాగనే ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు మరలా తిరిగి నా దేశానికి, నా తండ్రి ఇంటికి నువ్వు నడిపిస్తే. చూస్తున్నారా, అలాగన మన దేవుడు తిరిగి రప్పించే దేవుడు. మనం తిరిగి రావాలంటే ఆయన దర్శించాలా, ఆయన దర్శించకుండా మనం తిరిగి రాలేము. అలాగే వాగ్దాన దేశమునకు ఎముకలు తీసుకుని వెళ్ళటానికి దర్శించటం. ఆదికాండము 50వ అధ్యాయం 24-25 వచనాల్లో చూస్తే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించాను. ఎవరు? యోసేపు ఎముకలు వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళటం కోసము చెప్తున్నాడు. ఒక కాలంలో దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడనొస్తాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీరు ఆ ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలన్న మాట చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. నిర్గమ 13:19లో చూస్తే, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ప్రమాణము చేసిన రీతిగా దేవుడు దర్శించినప్పుడు యోసేపు ఎముకల్ని ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రాజకీయ అశ్వములుగా చేయుట కొరకు యెహోవా దేవుడు మనల్ని దర్శిస్తాడు. జకర్యాకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించేదను, సైన్యములకు అధిపతికి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చెయ్యును. యెహోవా దేవుడు తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చెయ్యును. కాబట్టి దేవుడు మరి ఆయన చిత్తంలో మనం ఉంటే ఆయన మనల్ని దర్శించి రాజకీయ అశ్వంగా మారుస్తాడు. మరి పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో మరి అనేక మంది దేవుని బిడ్డలు ఆ పొలిటికల్ పోస్టులో కానీ లేదంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ ఒక హయ్యర్ స్టేటస్లో ఉండి దేవుని సేవ చేస్తూ వచ్చినారు. ఈరోజు కూడా దేవుడు అనేక మందిని అలాగున ఎన్నుకుంటూ ఉన్నాడు, వాడుకుంటూ ఉన్నాడు. ఆ స్థానాలకు వెళ్ళిన వారు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దేవునికి మాత్రమే లొంగిలోబడి వారు స్ట్రిక్ట్గా దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశాన్ని సఫలపరచాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే పాపము చేయకుండా దేవుడు మనల్ని దర్శిస్తాడు. పాపం చేయకుండా నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్టుకు దేవుడు వేంచేయునని ప్రజలతో చెప్పెను. దేవుడు మనల్ని దర్శిస్తే మనము పాపము చేయలేమంట. సౌలును దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మారిపోయినాడు. మరణం వరకు పౌలులాగానే ఉన్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఏమాత్రం కూడా వెనక జీవితానికి వెళ్ళలేదు, పాపం చేయలేదు. దేవుడు దర్శించిన తర్వాత దేవుడు ఎప్పుడైతే దర్శించినాడో మరి తనకు దేవుని పట్ల భయము భక్తికి పుట్టిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దానియేలుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మర్మము బయలుపరచబడుటకు
వాక్యం చదువుతాను నేను. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని కోట్ల మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలను తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలా? ఆ సహాయం చేయాలంటే దేవుడు దర్శించాలా. రాత్రి యందు దేవుడు దర్శించినాడంట. రాత్రి యందు దేవుడు దర్శించి దానియేలుకి ఆ దర్శన భావాన్ని తెలియచేసినాడు, బయలుపరిచినాడు. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేసినాడు, ఈ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. కాబట్టి మర్మాలు తెలుసుకోవాలంటే దేవుడు దర్శించి, దేవుడు మర్మాలు బయలుపరిస్తే కానీ ఆ మర్మాలు మనకు అర్థం కావాలని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుణ్ణి తెలుసుకున్నట్లు దర్శనమిచ్చుట. సంఖ్యాకాండం 12:6 చూస్తే మోషే ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను కలలో తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును అన్నటువంటి మాట. ఈ మాట మరి అహరోను మిర్యాములకు యెహోవా దేవుడు చెప్పినట్లు మనము గమనించినాం. కాబట్టి దేవుడు ప్రవక్తకిన ఉంటే ప్రవక్తకు ఆయన మాటలు తెలియచేయటానికి దేవుడు దర్శనమిచ్చి ఆ దర్శనములో లేదంటే కళలో మాట్లాడి మరి ఆ భావాన్ని తెలియచేసే దేవుడు. అందరికీ దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుంది. ఎలా చూడాలో తెలియకే మనము ఇబ్బంది పడుతూ ఉన్నాం. క్రీస్తును చూడకుండా మనము క్రైస్తవులమని చెప్పుకోవటము హాస్యాస్పదము. మరి ఆయన్ని చూడకుండా మన జీవితాలు మారవు. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు బాగా లేకపోవటానికి ఇది కారణమని మనము గమనించాలి. మరి విగ్రహారాధికుల్ని మనం ఈ దేవుడు ఎలా ఉంటాడంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే వారు ఆ విగ్రహాలు చూస్తూ ఉంటారు కాబట్టి. మరి మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం మన దేవుని గురించి? ఆయన ఎలాగనున్నాడంటే, కాబట్టి మన దేవుని గురించి మనం బాగా తెలుసుకోవాలంటే ఆ జీవం గల దేవుణ్ణి మనము దర్శించడం నేర్చుకోవాలి. మరి ప్రతి పగలు ప్రతి రాత్రి చివరికి కల్లో కూడా ఆయన దర్శనమిచ్చి మనతో మాట్లాడటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే మనం లెక్క చేయట్లా. ఆయన మాట్లాడుతూ ఉంటే వినటంలా, ఆయన మనం కనపడాలని ప్రయత్నం చేస్తే మనం ఆయన వైపు చూడటంలా. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాముకు యోబుకు ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయి. ఏంటి ఆ కోరికలు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 చూస్తే ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, అబ్రహాము పునాదులు గల పట్టణం చూడటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. యోబుని చూస్తే యోబుకు రాసిన గ్రంథం 19:25-27 చెప్తూ ఉన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కారు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. యోబుకు ఇలాంటి ఆశ, ఇలాంటి ప్రయాస ఉన్నట్లు మనము గమనించాలి. మరి ఇలాంటి ఆశ మన దగ్గర ఉందా లేదా, ఇలాంటి కోరిక మనకు ఉందా లేదా మనము ప్రశ్నించుకోవాలా. వాస్తవానికి దేవుని ఎవరు చూసి బతకలేరు. నిర్గమకాండం 33:20 చూస్తే మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనేను. మోషేతో యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట. ఆ మాటకొస్తే ఆయన స్వరము వినకుండా ఎవరు బతకలేరు. ద్వితీయోపదేశకాండం 5:26 చూస్తే మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. దేవుడు తను తాను మోషే కనపరుచుకోవటానికి ఆయన మహిమను తగ్గించుకోవాల్సి వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిర్గమం 33:22-23 చూస్తే యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా మహిమను నిన్ను దాటి వెలుచుండగా
ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వదును చూచెదో కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. చూస్తున్నారా, యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మామూలుగా అయితే దేవుని చూచినా దేవుని స్వరం విన్నా మనుషులు చచ్చిపోతారు. అయినా కానీ దేవాది దేవుడు మనుషులతో ఆయన స్నేహం చేయటం కోసం, కలిసి నివాసం చేయటం కోసము ఆశ గలవాడు కాబట్టి ఆయన తన ప్రభావాన్ని తగ్గించుకొని ఆయన మోషేకు చెప్తున్నాడు, నేను నిన్ను బండసందులో ఉంచి నా చేతి నీళ్ళలో నిన్ను దాచి నేను నిన్ను దాటిపోతాను. నేను నిన్ను దాటిపోయిన తర్వాత నువ్వు నా వెనక భాగం చూడమని చెప్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోషే మరి దేవుని దర్శించుకున్న తర్వాత కొండపై నుంచి దిగి వస్తే ప్రజలు మోషే ముఖం చూడలేకుండా పోయినారు. ఆ ప్రకాశానికి ప్రజలు చెప్పినారు, మోషేను నీ ముఖం పైన నువ్వు బట్ట వేసుకోమని, ముసుగు వేసుకోమని. నిర్గమకాండం 34:35 చూస్తే మోషే ముఖ చర్మం ప్రకాశించగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. కాబట్టి దేవుని చూచిన వ్యక్తి ముఖాన్ని చూడలేకపోతే మనం ఇంకా దేవుణ్ణి ఎలా చూడగలుగుతామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఎంత కష్టమో గమనించండి. దేవుని చూచిన మోషే ముఖమును చూడటానికి ఇశ్రాయేలీయుల ప్రజల వల్ల కాలేదు. మరి అలాంటప్పుడు దేవుణ్ణి ఎలాగను వీళ్ళు చూడగలుగుతారు? అలాగే దేవుడు మోషేకు దర్శనమిచ్చినాడు. నిర్గమకాండం 19:9 చూస్తే యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మికొనుచున్నట్లు నేనే కారుమబ్బులలో నీ ఎద్దుకు వచ్చేదనని చెప్పాను. దేవుడు ఇచ్చిన ఈ దర్శనం మోషేకి ఇది ప్రత్యేకమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం సంఖ్యాకాండం 12:6 కూడా చూస్తూ ఉన్నాం. ఇందాక చెప్పినట్లు ఆ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు అహరోను మిరియాములు మోషేకి విరోధంగా మాట్లాడితే వారిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిపించి ఆయన చెప్పిన మాట, నా మాటలు వినుడి, మీరో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అని అనేను. ఆ తర్వాత దేవుడు అహరోను కూడా కొండపైకి పిలుచుకురమ్మని మోషేకి చెప్పినట్లు నిర్గమ 19:24 మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఒకరొకరుగా తన్ను తాను మరి అందరికీ మరి దర్శన భాగ్యము దయచేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు మొట్టమొదట మోషేకి కనపడినాడు. ఆ తర్వాత మోషే సహోదరుడైనటువంటి అహరోను కనపడినాడు. మరి ఆ తర్వాత చూస్తే ఇశ్రాయేలీల పెద్దలకు కూడా దేవుడు దర్శనం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 24 9, 10, 11 చూస్తే తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజం వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇలా దేవుడు ఇశ్రాయేలీలు కనపరుచుకోవటానికి 3 దినాలని సిద్ధపరిచినాడు. 3 దినాలు. ఈ 3 దినాలు వీళ్ళు ఏం చేయాలా? నిర్గమ 19:10 యెహోవా మోషేతో, నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ నిర్గమ 19:15 చూస్తే 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. ఏ పురుషుడు స్త్రీని కూడకూడదు అన్నటువంటిది
మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సంఖ్యాకాండము 14:14 రాయబడింది, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడినవాడనియు రాయబడింది. కాబట్టి మన దేవుడు మనకు కనబడే దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, ఆయనే వచ్చి ఆయనే మనతో మాట్లాడే దేవుడు. ఆయన్ను దర్శించుకోవటానికి ఏ ఊరికో, ఏ కొండకో, ఏ కోనకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనము అన్య దేవుళ్ళను ఆరాధించే వారి కంటే శ్రేష్టమైనటువంటి మరి స్థానంలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యెహోవా దేవుణ్ణి చూడాలంటే ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన తేజస్సు, మరి అది మనం చూడలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన వాటిని తగ్గించుకొని మనకు దర్శనమిచ్చే దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన అనేక మంది తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్తారు, వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళినారు, ఆ ప్రాంతాల్లో ఏ ఏ స్థలాలు చూసినారు, ఏ ప్రాముఖ్యమైనటువంటి స్థలాలను దర్శించినారని. వారు ఇవన్నీ చెప్పిన తర్వాత నేను వారిని అడుగుతాను, మీరు యేసుక్రీస్తును చూచినారా అని. ఆ మాటకి సమాధానం ఉండదు. ఇశ్రాయేలు దేశం వెళ్ళి 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ ప్రాంతాలంతా చూస్తారు, కానీ యేసుక్రీస్తును చూడరు. యేసుక్రీస్తును చూడాలంటే మన ఇంట్లోనే మనం చూడొచ్చు. మనం ఎక్కడికో వెళ్ళాలని అవసరము లేనే లేదు. అయితే దేవుడు దర్శించటానికి అనుకూలమైనటువంటి జీవితం మన దగ్గర ఉందా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని దర్శించే విధానాలు లేదంటే దర్శనాలు 8 అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8 రకాలుగా దేవుడు మనకు దర్శనమిస్తాడు. మొట్టమొదటి దర్శనం వాక్య దర్శనం. ఒక వ్యక్తికి దేవుడు తాను బయలుపరుచుకునే విధానము ఇది. వాక్యం అనగా యేసుక్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఈ వాక్యము ఒక వ్యక్తిని సంధించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలోకి, హృదయంలోకి ఆ వాక్కు దూరి ఆ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు కార్యం చేస్తుంది. ఇలాగున కార్యం చేయటమే వాక్య దర్శనం అని మనము అంటూ ఉన్నాం. మరి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనం వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని అతనితో చెప్పాను. చూడండి, దేవుడు ఒక విగ్రహారాధకుడిని సంధిస్తూ ఉన్నాడు. విగ్రహాలు తయారు చేసుకొని విగ్రహాలు అమ్ముకునే వ్యక్తిని దేవుడు సంధిస్తూ ఉన్నాడు. ఆ సంధించినప్పుడు అబ్రహాంకి చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడము, ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్. అంతేకాదు, నీ బహుమానము అత్యధికమగును, అధికం కాదు అత్యధికమగునని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే న్యాయాధిపతుల కాలంలో చూస్తే దేవుడు తన ప్రజలతో న్యాయాధిపతుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలీయుల ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే మొదటి సమూయేలు 3:21 చూస్తే, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెనని పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడింది. మొదటి రాజుల 18:1 చూస్తే కూడా, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై దేవుడు తన వాక్కు ద్వారా ఏలియాతో మాట్లాడటం మొదలు పెట్టినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల 19:9 చూస్తే, అచ్చట ఒక గుహలో చేరి బస చేసిన ఎవరు? ఏలియా. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై వాక్య దర్శనం. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నామని అతన్ని అడగగా. కాబట్టి ఇవన్నీ మనకు ప్రూఫ్స్. దేవుడు ఆయన వాక్కు చేత ఆయన సంధిస్తాడు, దర్శిస్తాడు, మాట్లాడతాడు. అలాగే
రెండవ దర్శనము వెలుగు దర్శనము. వెలుగు దర్శనం మరి మనం యోహాను సువార్త 1:1 చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండానని మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలు 119, 130 చూస్తే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును అని వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్య దర్శనము జరిగిన తర్వాత ఆ వాక్యము వెల్లడైనప్పుడు వెలుగు కలుగుతుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం వ్రాయబడింది. ఇక్కడ వెలుగు అన్నప్పుడు ఏ అజ్ఞానంలో అయితే అన్ని రోజులు మనం ఉన్నామో ఈ అజ్ఞానాన్ని తీసుకువేయటానికి జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు మనల్ని సంధించినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం అనే వెలుగు వస్తుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిర్గమకాండం 10:22-23 చూస్తే, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం రాయను, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయినను, అయినను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. ఎంత ఆశ్చర్యం అండి! ఒకేసారి మరి ఐగుప్తీయుల గృహాల్లో ఏమో అంధకారం వచ్చింది, ఇశ్రాయేలు గృహాల్లో అయితే వెలుగు వచ్చింది. ఈరోజు మనము కరెంట్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇలాగన చేయమని చెప్పి మనం అడిగితే వాళ్ళు అలాగన చేయలేరని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి యెహోవా దేవుడు ఒకవైపు ఆయన తన శత్రువులను శిక్షిస్తూ మరోవైపు ఆయన బిడ్డల్ని రక్షించే దేవుడు. మరి అంధకారముతో ఐగుప్తీయుల ఇళ్లను ఆయన ముత్తినప్పుడు తన ప్రజల గృహాల్లో మాత్రము ఆయన వెలుగును ఉంచినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సంఘాన్ని హింసించిన సౌలుతో కూడా దేవుడు మాట్లాడాలనుకున్నాడు, ఆయన మాట్లాడినాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ వాక్య దర్శనంలో వెలుగు కలిగినట్లు మనము గమనించాలి. ఏంటి ఆ వెలుగు అంటే, అపొస్తల కార్యములు 9:3-4 చూస్తే, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూసినారా, మొట్టమొదట శబ్దం వినపడింది, వాయిస్ వినపడింది. తను ఆ వాయిస్ వైపుకు చూసేసరికి గొప్ప వెలుగు ప్రకాశించింది, తన చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశమానమైన వెలుగును చూసేసరికి సౌలు కింద పడినాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే లూకాసు వార్త 1:79 చూస్తే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగిచ్చుటకై అన్నటువంటి మాట. చీకటి, మరణము, అంధకారము ఇవంతా కూడా మరి సాతానుకు సంబంధించినవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వాటి నుంచి మనల్ని తప్పించటం కోసము వెలుగుగా ఆయన రావాల్సి వచ్చింది. ఆయన మనల్ని వెలిగించాల్సిన పరిస్థితి. ఆయన నిజమైన వెలుగు కాబట్టి ఆయన మనల్ని వెలిగించి రక్షించినాడు. వాక్కు చేత రక్షించిన దేవుడు తన వెలుగు చేత కూడా మనల్ని రక్షిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మూడవది ముఖ దర్శనము. దేవుని మాత్రము ముఖాముఖి చూసే భాగ్యం అన్నమాట. దావీదు మహారాజు తాను రాసిన కీర్తనల గ్రంథము 17:15 రాస్తూ ఉన్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. కాబట్టి దేవుని ముఖ దర్శనం చేయాలంటే నీతి కలిగి ఉండాలా. నీతి అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాట రాసింది. అలాగే కీర్తనలు 11:7 చూస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు.
కాబట్టి యెహోవా ముఖ దర్శనము మనం పొందుకోవాలంటే మనం నీతిమంతులుగా ఉండాలా, మనము యథార్థవంతులుగా ఉండాలా. అప్పుడు మాత్రమే మనము ఈ ముఖ దర్శనంలోకి వెళ్ళగలుగుతామని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలో 80వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. కాబట్టి ఎప్పుడైతే మనం బంధకాల్లో ఉన్నామో, ఆ బంధకాల్లో ఆ చెరలో నుండి మనము విడిపించబడాలంటే ఆయన ముఖ కాంతి మన పైన ప్రసరించాలా, ఆయన ప్రకాశింపచేయాలా. ఆయన ముఖ కాంతిలోనే మనము విడుదల పొందుతామని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మరి దేవుని ముఖము చూసిన మోషే ముఖ చర్మము ప్రకాశించినట్లు మనము చూస్తున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆ 34-35లో చెప్తే, మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడక లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ద్వితోపదేశకాండం 34:12 చూస్తే, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు అని వ్రాయబడి ఉంది. చూడండి మోషేకి ఇవ్వబడినటువంటి ధన్యత. మరి యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో మోషేకి ఇచ్చిన ధన్యత ఇంకా మోషేతో ఆగిపోతుందా? ఇంకా ఎవరికి ఉండదంటే లేదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూస్తే, మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల్లో యందుండును. మరి క్రైస్తవులు బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుని నామము మన నొసట వ్రాయబడి ఉంటుంది. అందుకే క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోరు. దేవుని నామం పైన ఇంకా వేరే ఏదో ప్రాకృతికమైనటువంటి పొడియో లేదంటే పెయింటో ఏదో రావటానికి మరి అర్హత లేదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మనల్ని దర్శించి ఇంకొక దర్శనము అరుణోదయ దర్శనం, అరుణ ఉదయ దర్శనం. ఇది ఒక ప్రత్యేకమైన దర్శనం. లోకమంతా పాపంతో, చీకటితో, మరణాంధకారంతో, గాఢాంధకారంతో నిండి ఉంటే యేసుక్రీస్తు స్వయాన జన్మించటం వలన ఈ అరుణోదయ భాగ్యము కలిగిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా 1:79లో చూస్తే, చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండే వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. అరుణోదయ దర్శనం యెషయాకు రాసిన గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము తేజరిల్లుము. ఎవరైతే నిరీక్షణ లేకుండా పడిపోయి ఉన్నారో అలాంటి వారికి పలకబడినటువంటి మాట. ఇంకా నిరీక్షణ లేకుండా ఉండొద్దు, ఎందుకంటే నువ్వు లేయి పైకి లేయి, నీ పైన నా కాంతి ప్రసరింపచేస్తూ ఉన్నానని. 3వ వచనంలో చూస్తే, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. 6వ వచనంలో చూస్తే, ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును, వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. చూస్తే ఇది ఒక ప్రవచనమని మనం జ్ఞాపకం చేసుకోవాలా. వెలుగు రావాలా, కొంతమంది లేవాలా, తేజరిల్లాలా, యెహోవా మహిమ వారిపైన ఉదయించాలా. మరి జనములు ఆ వెలుగులోకి రావాలా, రాజులు ఆ ఉదయకాంతికి రావాలా. అలాగే ఒంటెల సమూహముతో, మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలతో వారు బయలుదేరి రావాలా, షేబ నుంచి బయలుదేరి రావాలా. షేబ నుంచి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు,
బంగారము ధూపద్రవ్యము తీసుకుని వచ్చేదరు. ఇది యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరిందా లేదా మనం చూస్తే మత్తయి సువార్త 2:11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అంత మాత్రమే కాదు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు అన్న మాట మనం చూస్తున్నాం. యెషయాకు రాసిన గ్రంథం 8:20 చూస్తే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ధర్మశాస్త్రమును విచారించాలంట, ప్రమాణ వాక్యములను విచారించాలంట. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. జాగ్రత్త, యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు మీ పైన ప్రకాశించాలంటే మీరు ధర్మశాస్త్రానుసారము బోధించాలా, ప్రమాణ వాక్యం ప్రకారం మీరు బోధించాలా. అలాగను బోధించకపోతే మీరే అంధకారంలోకి వెళ్ళిపోతారు, జీవితకాలం అంతా గాఢాంధకారంలో ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత సర్వశక్తుని దర్శనం. ఈ దర్శనాన్ని మనము బిలాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుని ఆశీర్వదించడం కోసము బిలామును దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేస్తే ఈ బిలాము బాలాకు రాజు ప్రలోభాలకు లొంగిపోయి ఇశ్రాయేలుని శపించడానికి 21 బలిపీఠాలు కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ ప్రవక్తకు గాడిదతో బుద్ధి చెప్పించినాడు. గాడితో బుద్ధి తెప్పించి ప్రవక్త కన్నులు తెరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 24:4 బిలాము చెప్తూ ఉన్నాడు, దేవవాక్కులను వినినవాని వార్త. దేవవాక్కులు, దేవుని మాటలు వినినవాని మాట. దీన్ని వాక్య దర్శనం అని కూడా మనం చెప్పచ్చు. ఆ వాక్య దర్శనం తర్వాత అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను అని రాయబడి ఉంది. సర్వశక్తుని దర్శనము మొట్టమొదటి పొందింది బిలాం ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1000 సంవత్సరాలకు మునిపే యేసుక్రీస్తు పుట్టుక, ఆయన నక్షత్రము, ఆయన రాజదండము ఇవన్నీ బిలాము చూచినాడండి. జ్ఞానులు కాదు నక్షత్రాన్ని చూసింది. కొన్ని 1000 సంవత్సరాలకు మునిపే బిలాముకు తను చూసిన సర్వశక్తుని దర్శనములో ఇది కనపడినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలా. మరి మనము వాక్యంలో చూస్తే సంఖ్యాకాండము 24:17 ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. కాబట్టి నక్షత్రము ఎక్కడ పుట్టాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలా, అలాగే రాజదండము ఎక్కడ ఉండాలో కూడా దేవుడు బిలాముకు చూపించినాడు. అది బిలాముకు చూపించాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఆయన తన ప్రజలతో, తాను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులతో మాట్లాడే దేవుడు, ఆయన రుజువు చేసే దేవుడు కాబట్టి బిలాముతో మాట్లాడుతూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, బిలాముకు దర్శనమిస్తూ ఉన్నాడు, బిలాము మారతాడేమోనని. అలాగే మనము 6వ దర్శనానికి వస్తూ ఉన్నాము. దీన్ని మహిమ దర్శనము అని అంటారు. మహిమ దర్శనం. యెహోవా దేవునికి మోషే ప్రియమైన స్నేహితుడు, మంచి ఫ్రెండ్ అన్నమాట. మరి మోషేకు కేటాయించినంత సమయము యెహోవా దేవుడు వేరే ఎవరికి కూడా కేటాయించినట్టు మనం చూడలేం. అలాగే తను మాట్లాడిన విధానం కూడా నిర్గమకాండం 33:11 చూస్తే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. నిర్గమకాండం 33:18 చూస్తే అతడు అంటే మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వానిని కరుణించేదను, ఎవనియందు కనికరపడదునో వాని యందు కనికరపడదునను.
కాబట్టి దేవుడు ఆయన మహిమను మోషేకు చూపించినట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలా. నిర్గమకాండం 24:16 చూస్తే యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములోని మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కనులకు కనబడెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తను తాను మరి మోషేకు, అహరోనుకు, ఇశ్రాయేల్ పెద్దలకు ప్రత్యక్షపరచుకోవటము మాత్రమే కాదు, ఆయన మహిమను కూడా చూపిస్తూ ఉన్నాడు. లేవికాండం 23:23-24 చూస్తే మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. 24 చూస్తే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి వైఖోద్. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలిపీఠం పైన ఉన్నటువంటి ద్రవ్యాన్ని, క్రొవ్వును కాల్చివేసిందో ప్రజలు సంతోషించినారు. దేవుడు మా అర్పణలు స్వీకరించినాడని ఆ సంతోషంలో యెహోవా దేవునికి వారు ఉత్సాహధ్వని చేసి సాగిలపడినట్లు మనము గమనించాలా. ఉత్సాహధ్వని అంటే ఎంతో శక్తితో, ఎంతో సంతోషంతో, ఎంతో ధైర్యంతో, ఎంతో గొప్ప విడుదలతో చేసే గొప్ప శబ్దం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులు చెప్తున్నారు, మనం ప్రార్థనలు చేసుకుంటే శబ్దం రాకూడదని. తప్పు. దేవుణ్ణి కీర్తించేటప్పుడు, కొనియాడేటప్పుడు, మరి దేవుని ఆత్మ ప్రేరేపించేటప్పుడు మరి ఎంత గొప్ప శబ్దం వస్తుందో ఎవరికి వారికే తెలియదు. అలాంటిది దేవుని స్తుతించడం, ఆరాధించటము మనం తగ్గించాలా, చాలా తక్కువ ఉండాలా. మనుషులు ఆంక్షలు పెట్టడానికి లేదు. యెహోవా దేవుడు ఎవరిని ఎట్లా ప్రేరేపిస్తే అలాగన గొంతెత్తి చప్పట్లు కొట్టి అలాగన దేవుణ్ణి స్తుతించాలా, ఆరాధించాలా. యెహెజ్కేలుకు రాసిన గ్రంథం 10:19 చూస్తే కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునికి వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కాబట్టి దేవదూతలు ఎప్పుడైతే పైకి లేచినాయో వాటి ముందున్న చక్రాలు కూడా పైకి లేచినాయంట. ఆ దేవదూతలు యెహోవా మందిరం తూర్పు ద్వారం దగ్గర దిగితే అక్కడ ఇశ్రాయేలీల దేవుని మహిమ నిలిచిందని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధన కాలంలో కూడా మరి ఇలాంటి మహిమ దర్శనము స్టెఫన్ కలిగినట్లు మనం చూస్తున్నాం. అపొస్తల కార్యములు 7:55-58 చూస్తే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. మరి స్టెఫను భక్తుడు తాను చూచిన దర్శనాన్ని చెప్పితే ఆ దర్శనాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ యూదులు ఏం చేసినారంటే ఈ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళ రాళ్లతో కొట్టే ముందు ఆ రక్తము వాళ్ళ వస్త్రముల పైన చెందకుండా ఉండేదానికి, రక్తాపరాధము మోయబడకుండా ఉండేదాని కోసము వారి వస్త్రాలు ఒక యవనుని పాదముల చెంత పెట్టినారంట. ఆ యవనుడు ఎవరంటే పౌలుగా మారిన సౌలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని మహిమను చూచి నేను చూచినానంటే చంపేస్తున్నారు. ఎలాంటి జనము ఈ యూదా జనము. 7వ దర్శనము స్వరూప దర్శనం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ముఖ దర్శనం వలె మోషే నిదానించి చూడటమే స్వరూప దర్శనం. మరి కీర్తనలు 17:15 రాయబడింది, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను,
నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని అంటూ ఉన్నాడు. ఎవరు ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుణ్ణి దర్శించుకోవాలన్న ఆశ నా శరీరం కేకలు వేస్తూ ఉంది, నా హృదయం కేకలు వేస్తూ ఉంది అని చెప్పినటువంటి దావీదు చెప్తూ ఉన్నాడు, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. మరి ఇలాంటి భాగ్యము దానియేలు కూడా కలిగినట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలుకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 5-8 వరకు చూస్తే, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. చూడండి, దానియేలు చూసినటువంటి స్వరూప దర్శనము, రూపము మంచి రూపము. దానియేలును నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. దానియేలు రాస్తున్నాడు ఈ విషయాన్ని. అలాగే యోహాన్ తను చూసిన స్వరూప దర్శనాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-16 వరకు. 7 సువర్ణ ద్వీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అతడు తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇది యోహాను చూసినటువంటి దర్శనము, స్వరూప దర్శనము. ఎలాగున మరి దేవుడు ఉన్నాడు, తను చూసిన దర్శనంలో ఆ స్వరూపాన్ని మరి యోహాను వివరిస్తూ ఉన్నాడు. 8వ దర్శనం ప్రభావ స్వరూప దర్శనం. దేవుని స్వరూపంతో పాటు దేవుని ప్రభావం కూడా చూచేది ఒక ఉన్నతమైనటువంటి దర్శనం. హెచ్కేలు 1:26-28 వరకు చూస్తే, వాటి తలలపై ఉన్న ఆ మండలం మీద నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనపడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇది నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినపడెను. చూడండి, యెహెజ్కేలు తను పొందుకున్నటువంటి ప్రభావ స్వరూప దర్శనాన్ని మరి వివరిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 8వ అధ్యాయము 2-4 వరకు చూస్తే, ప్రవక్త యెహెజ్కేలు దర్శనాన్ని చూస్తూ రాస్తూ ఉన్నాడు. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనపడెను. అగ్నిని పోలిన ఆకారము నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టు, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టు, కరుగుచున్న అపరంజి అయినట్టు ఆయన నాకు కనబడెను. అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపంగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. చూడండి, యెహెజ్కేలుకి ఇంకొకసారి ఈ దర్శనం. అదేవిధంగా యెహెజ్కేలు 43వ అధ్యాయం 1-3 వరకు చూస్తే,
తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినపడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనపడిన దర్శనము వలె ఉండెను. మరియు కేబార నది దగ్గర నా కడపడిన దర్శనం ఉంటే దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని. 3 సార్లు యెహెజ్కేలు ప్రవక్త ఇలాంటి ప్రభావ దర్శనాన్ని చూచినట్లు మరి వివరంగా రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రభావము. మరి దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్న నేను వేకువన లేచి దేవుణ్ణి వెతుకుతాడంట. నీ మహిమను, నీ ప్రభావాన్ని అన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. మరి 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయును ఆమోజు కుమారునిగా యెషయా కలిగిన దర్శన గ్రంథమునందును యూదా ఇశ్రాయేలీల రాజుల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నది. కాబట్టి దర్శనముల గ్రంథము అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా కొన్ని వివరాలు రాయబడినట్టు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇది 8 రకములైనటువంటి దర్శనములు, 8 రకములైనటువంటి దర్శనాలు. ఏం దర్శనము? మనం పోయి దేవుణ్ణి దర్శించుకోవటం కాదు. ఈరోజు చాలా మందికి అదొక అలవాటైపోయింది. దేవుని మందిరాల్ని తీర్థయాత్ర సెంటర్లుగా మార్చేస్తూ ఉన్నారు. మరి చాలా మంది మరి మెదక్కు పోయి అక్కడ గుండు కొట్టుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు గొప్పగా చెప్తున్నారు, మేము అక్కడికి వెళ్ళి మేము తలనీలాలు ఇచ్చేసి వచ్చినామని. ఎక్కడుందండి ఈ పద్ధతి? అన్యుల ఆచారములను ఆచరించకూడదని మరి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తే మనం అన్యుల్లాంటి పనులు చేయటం ఏంటి? ఆ మాటకు వస్తే ప్రతిష్ఠించబడిన జనం మనము, ప్రత్యేకించబడిన జనము. మన తలపైకి మంగళకత్తె రాకూడదు. అలాంటిది ఈ దేవుని ప్రజలు అక్కడికి పోయి గుండు కొట్టడం ఏంటి? ఇది అన్య జనముల ఆచారములు. కాబట్టి ఈలాగున మనము ఎక్కడో ఒక చోటికి పోవటము, అక్కడ తీర్థయాత్ర చేసినట్టు చేయటము, అన్యులు చేసినట్టు ఆచారాలు ఆచరించటం ఇది కూడదు. ఇది దర్శనము కాదు. మన దేవుడు ఆయన దర్శనాన్ని మనకిచ్చే దేవుడు. ఆయన మనల్ని ఎత్తుకొని వచ్చే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు. ఆయన ఆశీర్వాదముల చేత మన జీవితాలను నింపే దేవుడు, మనల్ని మన పిల్లల్ని పోషించే దేవుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని రక్షించటం కోసం వస్తానన్న మాట ఆయన చెప్తూ ఉన్నాడు, మనల్ని రక్షించటం కోసం. కాబట్టి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినాము, ఎన్ని సందర్భాలు చూసినాం. దేవుడు ఎందుకు మనల్ని దర్శిస్తాడు? ఎందుకు దర్శిస్తాడు? కాబట్టి దేవుడు నిన్ను రక్షించటం కోసము, నిన్ను మాట్లాడటం కోసము, నిన్ను ఆశీర్వదించుకోవటం కోసము, అలాగే నిన్ను మార్చటం కోసము, నిన్ను ఒక బలమైన ఆయుధంగా, సాధనంగా, పాత్రగా వాడుకోవటం కోసము. నీకు భక్తి ఉన్నా లేకపోయినా, నువ్వు తిరుగుబాటు ధోరణిలో ఉన్నా, తిరుగుబాటు కార్యాలు అనేకం చేసినా, నిన్ను శిక్షించకుండా, నిన్ను మరణానికి అప్పజెప్పకుండా తన్ను తాను నీకు కనపరుచుకొని, నిన్ను మార్చుకొని, మరి నరకానికి వెళ్ళవలసిన నీకు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇవ్వటం కోసము, పరలోక రాజ్యంలో సింహాసనంలో ఆయనతో పాటు కూర్చోబెట్టడం కోసము ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను తన భుజములపైన మోయమనే దేవుడు కాదు, ఆయన నిన్ను మోసే దేవుడు. ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరే వరకు ఆయన నిన్ను మోసే దేవుడు. మరి ఆయన దర్శించుకోవాలన్న ఆశ, ఆసక్తి మనకుందా? మనము చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ఆశ ఉంటే మనము దేవుణ్ణి అడగాల, అయ్యా నాకు నిన్ను దర్శించుకోవాలన్న ఆశ ఉందయ్యా, నువ్వు నాకు కనపడయ్యా, నాతో మాట్లాడయ్యా. కాబట్టి ఎప్పుడైతే నీకు ఇలాంటి ఆశ ఉందో ఆయన ఆశను నెరవేరుస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన వెతికే వారికి ప్రత్యక్షమవుతాడు, వెదకని వారికి కూడా ప్రత్యక్షమవుతాడు.
ఎందుకంటే వారు అజ్ఞానంలో ఉంటేనో, వారికి సరైన జ్ఞానం లేకపోతేనో ఆయన వాళ్ళని దర్శిస్తాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులైతే వారు జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు నక్షత్రాన్ని చూసుకుని జాడ పట్టుకుని వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ గొర్రెల కాపరులు అమాయకులు, వారు అజ్ఞానులు, వారికి జ్ఞానం లేదు కాబట్టి ఆయన తన దూతను పంపి వారికి శుభవర్తమానాన్ని తెలియచేసి వారిని మరి తను ఉన్న చోటికి పిలిపించుకొని అక్కడ వారికి దర్శనం ఇచ్చినట్లు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దర్శనముల గురించి మనకు తెలియకుండా మనము కూడా అన్యుల్లాగా మరి దేవుని విగ్రహాలు చేసుకొని వాటిని చూస్తూ అన్యులు వాటిని మరి ఎలాగున ఆచారంలో చొప్పున పాటిస్తున్నారో అలాగున పాటిస్తూ ఉన్నామా? మన ఇంట్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు బొమ్మకు మనం పూజ చేస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు తల్లి బొమ్మకు పూజ చేస్తూ ఉన్నామా? అన్యుల్లాగా మనం కూడా ఊదుబత్తీలో ఏవో పెడుతూ ఉన్నామా? దండలు వేస్తూ ఉన్నామా? ఇవంతా ఆరాధన కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మనము మానేసేయాలా? దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించటం నేర్చుకోవాలా. అంతేకాకుండా ఆయనకు ఒక రూపము మనము ఏర్పాటు చేయకూడదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు మరి సమస్యల చేత కుంగిపోయిన మనకు, అన్యాయము చేత అణచబడిన మనకు, మరి విడుదల లేక చెరలో బందీలుగా ఉన్న మనకి ఆశీర్వదించబడిన జీవితం, శ్రేష్టమైన జీవితం కావాలంటే మనము ఆయన దర్శనాన్ని పొందుకోవాలా. వాక్యంలో లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో రాయబడినట్టు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. అయ్యా, నా పరిస్థితి బాగలేదు, నువ్వు నాకు దర్శనమియ్యా, నాకు విమోచన కలుగజేయ్యా, నాకు విడుదల కలుగజేయ్యా. ఇలాంటి ప్రార్థన మనం చేస్తే మనం విడుదల పొందుతాం. ప్రార్థన చేసుకుందామా? ఒక తీర్మానం చేద్దామా? అయ్యా, నాకు దర్శనమియ్యా. ఆయన అడిగితే అడిగిన వారికి ఆయన దయచేసే దేవుడు. ఆయన వినని దేవుడు కాదు. ఆయన చెవులు మందంగా లేవు, ఆయన హస్తము కురుచ కాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. పిలవటం ఒకటే మనం నేర్చుకోవాలా. ఆయన జవాబిచ్చే దేవుడు. గుడ్డివాడు కేక వేసినాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని విని కేక వేసినాడు. ఈ కేక సృష్టికర్తను ఆపివేసిందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన నిలిచి వాని పిలిచి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప భాగ్యం నా జీవితంలో, నీ జీవితంలో అవసరం. కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ దర్శన భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా దర్శనము గురించి నా ప్రభా మేము శ్రేష్టమైన సంగతులను మేము ధ్యానించుకుంటున్నాం. అవునైనా మమ్మల్ని రక్షించటం కోసం, విడిపించటం కోసం, ఆశీర్వదించటం కోసం, బలపరచటం కోసం అయ్యా మీరు మమ్మల్ని దర్శించే వారిగా ఉన్నారయ్యా. అయ్యా ఈ దినమందు అయ్యా నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నామయ్యా. మమ్మల్ని దర్శించండి అయ్యా. కష్టములో, నష్టములో, నిందలో, అవమానములో, అన్యాయములో అయ్యా మేము మునిగిపోతూ ఉన్నామయ్యా. ఇలాంటి పరిస్థితిలో మాకు వేరే దిక్కు లేదనైనా నీవే మా దిక్కు. మా వైపు చూడండి అయ్యా, కనికరపడండి అయ్యా. గుడ్డివాడు ఎలాగనో దావీదు కుమారుడా నన్ను కరుణించని కేక వేశాడో అలాగన మేము కేక వేస్తున్నామయ్యా. మా స్వరాన్ని వినండి అయ్యా. అయ్యా మేము మీ హస్తకృత్యములయ్యా, మీరు సొంత హస్తాలతో చేసిన నీ ప్రజలమయ్యా, నీ నామము పెట్టబడిన వారమయ్యా. అయ్యా మా కోసం నాయన ఈ లోకానికి వచ్చి మేము చేసిన పాపములకు పరిహారంగా కల్వారి శ్రమలో నేను ఘోర శ్రమలను మీరు అనుభవించారు. అవి మీ రక్తాన్ని కార్చి
మాకు విమోచన దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా మీ వాక్కుని ఇప్పుడు పంపించండి అయ్యా. మీ వాక్కుని పంపించి మమ్మల్ని బాగు చేయమని వేడుకుంటున్నాం అయినా. అంత మాత్రమే కాదు, మేము మరెన్నడూ పాపం చేయకుండా మీ దర్శన భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, మీరు దర్శించినప్పుడు మిమ్మల్ని చూస్తే మాలో ఉన్న చెడు, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న చీకటి, మాలో ఉన్న అంధకారము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాయ్యా. ఈ వాక్యము వెలుగయ్యా. ఈ వాక్యము చేత మమ్మల్ని వెలిగించండి నాయనా. వెలిగించబడిన మేము అనేక మందిని వెలిగించడానికి మీరు మమ్మల్ని మీ చేతిలోని కొరివి కట్టవలే వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. జీవవాక్యమును చేత పట్టుకుని దివ్యజ్యోతుల వలె ప్రకాశించే భాగ్యము మాకందరికీ దయచేయమని, కూడి వచ్చిన ఆన్లైన్ వీక్షకులు ఏ కష్టములో, ఏ నిందలో, ఏ శ్రమలో, ఏ అవమానంలో ఉన్నారో వాటి నుంచి మీ దర్శన భాగ్యం కలుగు చేసి విడిపించమని, రక్షించమని, ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని, విస్తరింపచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్న స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఉన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన నామం ప్రేమించి పూజించాడు ప్రతి ఒక్కరికి, ప్రపంచవ్యాప్తంగా వేకునే లేచి స్తుతించే బిడ్డలకు, ఉపవాసం ఉండే బిడ్డలకు, ఉపదేశం వినే బిడ్డలకు, ఉపదేశించే బిడ్డలకు, మరి ప్రత్యేకించి మీ దర్శనము కోసము ఆశ, ఆసక్తి కలిగి ప్రయాసపడే బిడ్డలకు, ప్రార్థించే బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకందరికి వందనాలు. విన్న వాక్యం మీకు ఎలాగున ప్రయోజనకరమో, మీ ఆత్మీయ జీవితాలకు ఎలాగున క్షేమకరమో మీరు మాకు తెలియచేయండి. మేము మీ సంతోషంలో పాలి భాగస్తులవుతాం. అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే రాయండి, నివృత్తి చేస్తాం. మీ ప్రార్థనా అవసరతలు ఉంటే తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే మరొక వారం మిమ్మల్ని కలుసుకునేంత వరకు దేవుని ప్రేమలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, పరిచర్యలో మీ సహోదరుడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.